అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రజెంట్ కలికిరి అలాగే అనంతపురం మార్కెట్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి మనం ఎవరో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే అనంతపురం మార్కెట్లో ధర అయితే పెరిగింది. దీని మెయిన్ రీజన్ ఏం లేదు, దిగుమతి భారీ స్థాయిలో అతి భారీగా తగ్గడం. ఇంకోటి ఏమంటే వర్షం అయితే ఇప్పుడు కొంచెం భారీగా పడుతుంది మన మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ వచ్చేసి. అంటే స్టాక్ చెప్పినప్పుడు తుంపర పడుతూ ఉంటుంది, ఇప్పుడు కంటిన్యూస్ స్టాక్ చెప్పిన వితిన్ 15 నిమిషాల తర్వాత ఇప్పుడు కొంచెం భారీగానే చెప్పొచ్చు. వర్షం వచ్చేసి కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఉదయం స్టార్ట్ అయింది, ఉదయం లేదులేండి, పొద్దున్నే 4 గంటలకే స్టార్ట్ అయిపోయింది వర్షం వచ్చేసి. 4 గంటల ఇంకా స్టిల్ నో వర్షం అయితే పడుతూనే ఉంది కంటిన్యూస్గా. ఇప్పుడు కొంచెం జోరుగా పడుతుంది వర్షం వచ్చేసి మన మదనపల్లి. మీ ఏరియాలో కూడా మ్యాక్సిమం మన అన్నమయ్య జిల్లా మాత్రం ఎప్పుడు పడుతూనే ఉంటుంది లేదండి. ఇప్పుడు కామన్గా జరిగేది ఇది వచ్చేసి. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్టు ముందుగా అనంతపురం మాట్లాడుకుంటే 2.80 సూపర్ టాప్ మార్కెట్ అత్యధికంగా 2.50 2.60 రూపాయలు అయితే అనంతపురం మార్కెట్ జరుగుతుంది. కలికిరి మార్కెట్ అయితే వేలంపాట్లు ప్రారంభం చాలాసేపు అవుతుంది. కలికిరి మార్కెట్లో ఈరోజు అంత క్వాలిటీలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. కలికిరి మార్కెట్లో వచ్చిన క్వాలిటీల ప్రకారం మాట్లాడుకుంటే 2.20 2.30 2.40 మార్కెట్ అయితే జరుగుతుంది. అనంతపురం మార్కెట్ మాత్రం ధర పెరిగింది. వేలంపాట్లు కొంచెం ఫాస్ట్నే చెప్పచ్చు. అనంతపురం వచ్చేసి ఈ వర్షం ఒకటి, ఏం చేయాలని ఈ వర్షం కూడా ఒకటి కారణం అని చెప్పచ్చు. ఇంకా రేపు కూడా ఈ పొద్దు కూడా స్టాక్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అంగళ్ళు అలాగే మొలకల చెరువు. ఎందుకంటే వర్షం డే అండ్ నైట్ వర్షం పడుతూనే ఉంది. నిన్న పొద్దున్నే ఇంకా స్టార్ట్ అయింది లేదు, ఈరోజు ఉదయం 3 గంటలు ఇంకా 4 గంటలు ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టిల్ ఇప్పుడు ఇంకా కొంచెం జోరుగా పడుతుంది వర్షం వచ్చి, కొంచెం భారీగా అని చెప్పచ్చు. అనంతపూర్లో 2.80 అలాగే కలికిరిలో 2.30 2.40 అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. కొంచెం ఫాస్ట్ అనే చెప్పచ్చు. కలికిరిలో అంత క్వాలిటీ లేవు, కాకపోతే అనంతపూర్ మాత్రం పర్వాలేదని చెప్పొచ్చు. నేనుతో పోల్చుకుని ధర పెరిగింది. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన అనంతపూర్ తర్వాత కలికిరిని. ఇంకా